ఏపీ న్యూస్ కి స్వాగతం. పాత చిత్తూరు ఆర్డీఓ కార్యాలయానికి మరమ్మతులు చేసి చిత్తూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం చిత్తూరు పాత ఆర్డీఓ కార్యాలయంలో మరమ్మతులు చేసిన చిత్తూరు రూరల్ తహసీల్దార్ రూరల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చిత్తూరు ఎమ్మెల్యే గురిజల జగన్మోహన్ జేసీజీ విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో చిత్తూరు రూరల్ మండలానికి తహసీల్దార్ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కార్యాలయ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిబ్బందికి కేటాయింపు జరిగిందని, మరికొన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి అనంతరం సోమవారం నుండి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓబి పుల్లయ్య, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ మేయర్ దొరబాబు, కటారి హేమలత, చిత్తూరు రూరల్ తహసీల్దార్ లోకేశ్వరి, సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కట్టారు కాబట్టి పక్కనే ఉన్న బిల్డింగ్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఆర్డీఓ ఆఫీసు. కావున ఇది ఎంఆర్ఓకి ఇస్తే రూరల్ మండల ప్రజలకి అందుబాటులో ఉంటుంది అని అందరూ చెప్పంగానే కలెక్టర్ గారిని అడగంగానే వారు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా కొత్తగా కట్టడానికి కోట్లు వేచిన ఇటువంటి బిల్డింగ్లు రీటైన్ చేయడం చాలా కష్టమని భావించి ఈ బిల్డింగ్ని అలాగే సదుపాయాలు ఏవేవైతే అనుకూలంగా ఉన్నాయి వాటన్నిటినీ రెడీ చేసుకుంటే మంచిగా ఎంఆర్ఓ ఆఫీస్ అవుతుంది అని చంద్రప్రకాష్ అన్న మండల నాయకులందరూ చెప్పగానే చంద్రప్రకాష్ అన్ననే రెడీ చేయమని చెప్పాము. వారు సొంత నిధులతో ఈ బిల్డింగ్ని రీటైన్ చేయడానికి పెయింట్ కావచ్చు, అలాగే పైన కొంచెం పెంకులు, అనేక రకాల డ్యామేజెస్ ఉంటే అన్నిటినీ కూడా రిపేర్ చేసి ఈరోజు ఇది అందుబాటులోకి రావడం జరిగింది. కాబట్టి రూరల్ మండల ప్రజలకి ఎంఆర్ఓతో ఉన్న వర్క్ ఏదైతే ఉందో అది వచ్చిపోవడానికి కూడా యాక్సెసిబిలిటీగా ఉండే బిల్డింగ్గా భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా నాయకుల్ని కానీ చిత్తూరు పట్టణ ప్రజల్లో ఎవరికైతే మన చిత్తూరు పైన అభిమానం ఉందో వారందరికీ నేను కలెక్టర్ గారు కూడా ఒక చిత్తూరు డెవలప్మెంట్ ఇన్ఫ్రా ఫండ్ అని ఒక నేమ్ పెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా నేనే ముందు ఉంటానంటూ ఒక 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. చంద్రప్రకాష్ అన్న ఇచ్చారు ఆ రోజే, ఫస్ట్ రోజే. అలాగే మిగతా నాయకుల్ని, మిగతా వారిని కూడా ఎవరికైతే చిత్తూరు పట్ల అభిమానం ఉండి ఇటువంటివి తాలూకా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కావచ్చు, అలాగే ఓల్డ్ జెడ్పీ బిల్డింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా వచ్చినప్పుడు పీసీఆర్ కన్నన్ కాలేజ్ కావచ్చు, ఇంకా అనేకం ఏవైతే హిస్టారికల్ మూమెంట్స్ అంటారు ఇవన్నీ 175 సంవత్సరాల క్రితం నిర్మించబడినవి. అనేక రకాలుగా పీసీఆర్ కావచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే 1907 అంటే దగ్గర 115 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. సో ఆ కాలంలోనే ఎంతో హైట్, వెంటిలేషన్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా డిజైన్ చేశారు. సో వీటన్నిటినీ కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి నేను ఒక చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉండే నాయకులు, లీడర్స్ని, అలాగే పారిశ్రామికవేత్తలు కావచ్చు, చిత్తూరుని ఇష్టపడే ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ ఆ డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు తోచిన సలహాలు కూడా మీ దృష్టికి వచ్చిన ఏవైనా వీటిని మనం రీటైన్ చేసుకుంటే మన చిత్తూరుకు ఒక ఐకానిక్ అని భావిస్తారో ఆ మీడియా మిత్రుల ద్వారా కానీ లేదు ఒక సీల్డ్ కవర్ ద్వారా కూడా మాకు అందిస్తే మేము ఉన్న వాటిని అన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేసుకుంటూ ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రప్రకాష్ గారికి. వారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చర్చ జరిగింది అక్కడ ఆ ప్రాంతంలో. మళ్ళీ అంతలో ఎన్ని ఐడియాలు వస్తాయో, మళ్ళీ ఆఫీస్ ఎక్కడ పెడతారేమో అనే ఉద్దేశంతో మనం చిత్తూరు ప్రజలందరికీ సౌకర్యంగా ఉండాలా. ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషను, ఇక్కడ మండల ప్రజాపరిషత్ ఆఫీసు, ఇక్కడ మండల రెవెన్యూ ఆఫీసు అయితే కూడా బాగుంటుంది ఉద్దేశం. అప్పుడే ప్రభుత్వ నిధులతో అవసరం లేదు, నా సొంత నిధులతోనే ఈ రోజే పని చేయించేసి వారంలోనే కూడా మండల రెవెన్యూ కార్యాలయం కూడా ప్రారంభోత్సవం చేయాలనే ఇన్స్పైర్ కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు సలహాలతో, దొరబాబు విలన్ సలహాలతో నేను ప్రారంభించి కూడా ఈ ఇంచుమించు ఒక వారమే, ఈ వారంలోనే కూడా కంప్లీట్ చేయడం జరిగింది.
కాబట్టి దీన్ని ఎందుకు చెప్తామంటే చంద్రబాబు నాయుడు యొక్క ఇది ఫస్ట్ నుంచి కూడా జన్మభూమి ఈ ప్రజల వద్దకు పాలన అనేసి మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుంచి కూడా ఇన్స్పైర్ చేసేవాడు. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి అనేసి. దాంట్లో ఎందరో డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారు, ఎందరో కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు ఉండే ప్రజలు ఎందరో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జన్మభూమి కోసం ఖర్చు పెడతారు అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ కూడా మంచి కార్యక్రమం ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వాళ్ళంతా కలిసి కూడా పెట్టడం జరిగింది. మనం వీలైనంత మనం ఇక్కడ ఉండే గ్రామస్తులు నిధులు ఉండవు, గ్రామస్తులంతా ఇబ్బందుల్లో ఉంటాం. కాబట్టి బెంగళూరులోనో, చెన్నైలోనో, ఫారిన్లోనో సెటిల్ అయింటారు మీ బంధువులు కానీ, మా బంధువులు ఎవరు కానీ. అటువంటి వాటికి నిధులంతా కూడా కొంతవరకు ఇస్తే మన ప్రభుత్వ పాలన కూడా ఇంకా బేసిక్ గా జరిగింది. మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా ఫుల్ఫిల్ అయింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక మహాభాగ్యంగా చేస్తా ఉన్నాను నేను. ఈ పెద్ద ఆర్డీఓ ఆఫీస్ లో చిత్తూరు మండల కార్యాలయానికి మన సొంత నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమం చేసినామంటే అది ఏదిగా నేను మహాభాగ్యంగా, ఖర్చుకి ఎప్పుడు వెనకబడలేదు, ఖర్చుకి ఇప్పుడు ముందుంటే అది మంచి అవకాశంగా నేను తీసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ మండల రెవెన్యూ అధికారి గారు కూడా చాలా చక్కని ఆమె వచ్చి ఉన్నది. ఆమె కూడా మా సమస్యలు, చిన్న మండలమే 30,000 జనాభా ఉండేది, సమస్యలన్నీ కూడా చక్కగా తీరుస్తారని ఈ సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రతి అంశాలు, సమస్యలు, పెద్ద సమస్యలు మంచి పేరు తీసుకొని అనేది సక్రమంగా, సకాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో ఆ ప్రకారం త్వరితగతిన సమస్యలన్నీ ప్రజానీకానికి రెవెన్యూ సేవలు మొదటి తహసీల్దార్ గారు ఛార్జ్ తీసుకున్నటువంటి లోకేశ్వర్ గారికి, ఆమె టీం అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.